పెట్టుబడి విషయంలో 190 మంది తప్పు చేసి ఉంటారు. అందులో మీరు కూడా ఉన్నారేమో ఒక్కసారి చెక్ చేసుకోండి. ఉదాహరణకి నేను మీ దగ్గరకు వచ్చి సంవత్సరానికి 1,20,000 చొప్పున 10 సంవత్సరాలు కట్టి ఆ తర్వాత 5 సంవత్సరాలు వెయిట్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చే 30 సంవత్సరాలు మీకు సంవత్సరానికి 1,20,000 వస్తుందని చెప్పని అనుకోండి. ఈ ప్లాన్ నేను చెప్పడానికి పేపర్ మీద చూపించడానికి ఎంత అట్రాక్ట్ గా ఉంది, బట్ అది ఒక పెద్ద ట్రాప్. అది ఎలాగో చెప్తాను, వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మనం ఎప్పుడైనా పెట్టుబడి పెట్టే ముందు అది సంవత్సరానికి ఎంత పర్సెంటేజ్ రిటర్న్ మనకి ఇస్తుందో క్యాల్కులేట్ చేసుకోవాలి. దానికే IRR అని ఫార్ములా ఉంటుంది. నేను ముందు చెప్పిన పాలసీలో IRR కేవలం 5% మాత్రమే, అంటే ఫిక్స్డ్ డిపాజిట్ కన్నా తక్కువ వస్తుంది. ఇలాంటి పాలసీలో మన కష్టార్జితాన్ని పెట్టుబడిగా పెట్టి ట్రాప్ అయిపోకండి. ఆల్రెడీ ఇలాంటి పాలసీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే వెంటనే IRR క్యాల్కులేట్ చేసుకొని బయటికి రావడానికి ట్రై చేయండి. మనం ఆల్రెడీ కొన్ని ప్రీమియంలు కట్టేసాం కదా అని కంటిన్యూ చేస్తే దానికన్నా పెద్ద ట్రాప్ లోకి వెళ్ళిపోతారు. ఒకవేళ మీకు IRR క్యాల్కులేట్ చేసుకోవడం రాకపోతే ఎక్సెల్ అని కామెంట్ చేయండి. నేను ఎక్సెల్ ఫార్ములా డైరెక్ట్ గా మీకు DM చేస్తాను. మన దగ్గర మ్యూచువల్ ఫండ్స్, హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ లాంటి సర్వీసులు అందించబడతాయి. స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి. నేను మీకు డైరెక్ట్ గా హెల్ప్ చేస్తాను. ఇలాంటి స్మార్ట్ ఇన్ఫర్మేషన్ కోసం ఫాలో మై పేజ్.